హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో లంచ్కి డిన్నర్కి చాలా టేస్టీగా ఉండే సొరకాయ పప్పుల్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. యూజువల్గా మనము సొరకాయని చలికాలంలో అవాయిడ్ చేస్తూ ఉంటాము, జలుబు చేస్తుందని చెప్పి. అయితే ఈ చలికాలంలో స్కిన్ అనేది పొడిపారిపోకుండా ఉండాలి అన్నా, మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ని బ్యాలెన్స్ చేసుకోవాలన్నా సొరకాయ తినడం చాలా మంచిదండి. మరి నేను చూపించబోయే ఈ పద్ధతిలో కనుక మీరు సొరకాయ పప్పుల్స్ని తయారు చేసుకున్నట్లయితే జలుబు అనేది రాకుండా సొరకాయని చాలా టేస్టీగా మనము తీసుకోవచ్చు. సో దీనికోసం ఈ మాత్రము మీడియం సైజు ఉన్న సొరకాయని తీసుకున్నాను. అది లేతగా ఉన్నదండి. అలాగే దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ వరకు కందిపప్పుని శుభ్రంగా కడిగేసేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఈలోపు లేత సొరకాయని శుభ్రంగా పీల్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దాంట్లోకి మనం నానబెట్టుకున్న కందిపప్పుని అలాగే పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి సొరకాయని కూడా వేసేసుకోవాలి. చూడండి, సొరకాయ అనేది మనకి లేతగా ఉంటే కరిగిపోతుంది కాబట్టి ఈ మాత్రం సైజు ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మిగతా వాటిని యాడ్ చేసుకుందాము. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే ఒక 2 మీడియం సైజు టమాటాలు, 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటితో పాటుగా మీకు నచ్చినట్లయితే మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే మునక్కాళ్ళు కూడా వేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఒక క్యారెట్ని రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇది ఈ పప్పుల్స్కి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. మీ దగ్గర కనుక లేకపోతే చక్కగా స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇది ఉడికించుకోవడానికి మరికొన్ని నీళ్ళు అనేవి అవసరం పడతాయి కాబట్టి కొంచెం నీళ్ళు పోసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ముక్కలు అనేవి సగం వరకు మునిగుతున్నంత వరకు నీళ్ళు పోసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, ఓ 4-5 పొట్టు వలుచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలండి. ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపల మనము చాలా తక్కువ చింతపండుని, అంటే ఈ మాత్రం చింతపండుని కొంచెం నీళ్ళలో వేసుకొని నానపెట్టుకోవాలండి. దీంట్లో పులుసు అనేది చాలా లైట్గా ఉండాలి. చూడండి, ఇది నానిపోయే లోపల మనకి కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది. సో మూత తీసి చూస్తే ఈ విధంగా మనకి చాలా మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట. అయితే దీంట్లో మనం పోసుకున్నటువంటి నీళ్ళు ఉన్నాయి కదా, వీటిని ఒక గిన్నెలోకి పక్కకు వంచుకోవాలి. ఇలా వంచుకున్న నీటిని మళ్ళీ మనం వాడుకుంటామండి. ఈలోపు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ ఎండు కారము వేసుకొని చక్కగా ఈ ముక్కలు మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్కలు ఉండేటట్టుగానే చూసుకొని వీటిని మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నటువంటి నీటిని కూడా పోసుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండుని గుజ్జు తీసుకొని ఆ నీటిని కూడా పోసుకోవాలి. ఇక్కడ మీరు పప్పుల్స్ యొక్క చిక్కదనాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కావాల్సి వస్తే కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటలాడించుకొని ఎండుమిర్చిని సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలని కూడా వేసుకొని వేగిన తర్వాత చివరగా కొంచెం ఇంగువని, అలాగే ఒక రెమ్మ కరివేపాకుని, ఇంకా 2-3 దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా పోపు అంతా కూడా చక్కగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ సొరకాయ పప్పుల్స్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. అయితే మనము వేసుకున్నటువంటి ఈ పోపు అనేది బాగా ఎర్రగా కాలితేనే ఈ పప్పుల్స్కి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి మీరు టేస్ట్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి ఒక చిన్న బెల్లం గడ్డని వేసుకోవచ్చు. అయితే నేను దీనికి బదులుగా క్యారెట్లను వాడుకున్నాను కాబట్టి ఆ కమ్మదనం అనేది వస్తుంది. నేను బెల్లం అనేది వేయట్లేదు. చూడండి, దీంట్లో మనం వేసుకున్నటువంటి సొరకాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. అయితే మరీ మెత్తగా మనం చేసుకోలేదు కాబట్టి ముక్కలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఉంటేనే చాలా రుచిగా ఉంటుందండి ఈ పప్పుల్స్ అనేది. ఇది కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి హోమ్ మేడ్ సాంబార్ మసాలా పౌడర్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ సాంబార్ పౌడర్ అనేది మనకి పప్పుల్స్కి చాలా టేస్ట్ అనేది ఇస్తుందండి, అలాగే చిక్కదనాన్ని కూడా ఇస్తుంది. ఇక్కడ నేను సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకున్నానండి, చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఫైనల్గా దీంట్లోకి సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా తురుముకున్నటువంటి పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా సొరకాయ పప్పుల్స్ అనేది రెడీ అయిపోతుంది. 2 నిమిషాల పాటు ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది.
అంతేనండి, ఇంకొక కూర అనేది లేకుండా వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తిన్న తర్వాత కూడా టమ్మీకి చాలా హ్యాపీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా అన్నమాట. మరి నేను చూపించిన ఈ పద్ధతిలో సొరకాయతోటి పప్పుల్స్ని ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ని ఈజీగా త్వరగా తయారు చేసుకోవడం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.